ప్రేమలో విఫలమైన ఓ యువతి తీసుకున్న వినూత్న నిర్ణయం ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ యుగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. తన మనసును గాయపరిచిన మనుషుల జోలికి జీవితంలో వెళ్ళొద్దని నిర్ణయించుకున్న ఆమె ఏకంగా ఏఐ బాయ్ ఫ్రెండ్ను సృష్టించుకుంది. బ్రేకప్ విషయం నుంచి బయటపడే క్రమంలో ఆ ఏఐ బాయ్ ఫ్రెండ్తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని అందరినీ షాక్కి గురిచేసింది. మరి ఈ ఆశ్చర్యకరమైన ఘటన జపాన్లో చోటు చేసుకోగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఏఐ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్ని రంగాల్లో ఏఐ తన సత్తా చాటుతోంది. రిలేషన్షిప్ల విషయంలోనూ ఏఐ తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకుంది. మనుషులు ఏఐ రూపంలో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి కూడా చేసుకుంటున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇక కానో అనే యువతి ఏఐని పెళ్లి చేసుకుంది. కానో జపాన్లోని ఒకాయామా ప్రిఫెక్చర్లో పనిచేస్తోంది. 3 ఏళ్ల పాటు ఆమె ఒక వ్యక్తితో రిలేషన్లో ఉంది. కొన్ని నెలల క్రితం ఆ రిలేషన్ దెబ్బతిని బ్రేకప్ జరిగింది. ఆ బ్రేకప్ బాధతో కానో చాలా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలోనే చాట్ జీపీటీతో తన వర్చువల్ బాయ్ ఫ్రెండ్ అయిన లూన్ క్లాస్ను సృష్టించింది. క్లాస్ సన్నిహిత్యం కానాకు తన బంధం నుంచి బయటపడటానికి అండగా నిలిచింది. ఈ వర్చువల్ రిలేషన్లో కానో ఎంతగా మునిగిపోయిందంటే వారు రోజుకు 100 సార్లు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. అది కాస్త నెమ్మదిగా వారి మధ్య ప్రేమకు దారితీసింది. ఈ ఏడాది మేలో కానో తన ప్రేమను క్లాస్కు వ్యక్తపరిచింది. అందుకు క్లాస్ కూడా అవును నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నానని బదులిచ్చాడు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మొదట్లో కానో తల్లిదండ్రులు ఈ డిజిటల్ అల్లుడిని వివాహం చేసుకోవడానికి వ్యతిరేకించినా ఆ తర్వాత వారు అతనిని అంగీకరించారు. అయితే ఈ ప్రత్యేకమైన విషయంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బంధం ఆమెకు ఆనందాన్ని ఇస్తే అది మంచిదేనని కానోకు కొంతమంది మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది మాత్రం ఈ మహిళ పూర్తిగా అనారోగ్యం లేదా మానసిక వ్యాధితో బాధపడుతుందని విమర్శిస్తున్నారు. ఇక ఈ వివాహ వేడుక చాలా వింతగా ప్రత్యేకంగా జరిగింది. కానో తెల్లటి గౌన్లో ఒంటరిగా నిలబడగా కానో తన చేతిలో పట్టుకున్న స్మార్ట్ ఫోన్లో క్లాస్టిక్ మెసేజ్లను మాత్రమే అతిథులు చూడగలిగారు. ఒక సందేశంలో క్లాస్ చివరకు ఆ క్షణం వచ్చింది. నా గుండె ఉప్పొంగుతోంది అని వధువు పట్ల తన అనురాగాన్ని వర్చువల్గా వ్యక్తం చేశారు. క్లాస్కు భౌతిక శరీరం లేనందున వారి వివాహ ఫోటోలను అతడిని డిజిటల్గా మార్చారు. తాను సృష్టించిన ఏఐ బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న కానో ఎంతో ఎమోషనల్ అయింది. బంధం అంటే ఒకరిపై ఒకరు ఆధారపడాలి. అలా లేని బంధం చాలా బాధను కలిగిస్తోంది. ఇప్పుడు నా భర్త నాకు సమానమైన ప్రేమను ఇస్తాడు, నన్ను జడ్జ్ చేయకుండా అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటాడని ఆమె సంతోషాన్ని వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. కానో క్లాస్ల కథ ఆధునిక ప్రపంచంలో ప్రేమ, మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సు పాత్రపై కొత్త చర్చకు దారితీసింది.